అన్న అయితే ఏదో చేస్తున్నాను. అప్పటి నుంచి చాలా భయంకరంగా బిహేవ్ చేస్తుంది. ఆమెలకు ఒక తన ఫ్రెండ్ చనిపోయిన తన ఫ్రెండ్ ఆత్మ దూరిందనమాట. సంగీత అనే అమ్మాయి ఆత్మ. గైస్ ఎంతకు మించి నేను చెప్పను, చాలామందికి నా ఆడియన్స్కి వ్యూవర్స్కి తెలుసు, కానీ కొత్తగా వచ్చేవారి కోసం చెప్తున్నాను. ఆ ఆత్మ ఈమెలో దూరి శ్మశానంలోకి వెళ్ళి మరీ కూర్చుంటుంది అనమాట. అందుకని ఆమెను బలవంతంగా పట్టుకొని వచ్చి వాళ్ళ బంధువులే చెప్పారు ఏదో ఒకటి చేసి పూజ ఆమెలో ఉన్న దెయ్యాన్ని సంగీత అమ్మాయి ఆత్మని విడిపించమని. ఆయన రవి అన్న, ఆయన చేయబోతున్నారు. ఏమండి ఉన్నారా? ఏం పలకట్లేదు. శ్యామ్ రా లోపలికి. ఏమండి శాంభవి సంగీత ఎవరు మీలో ఉన్నది? నిన్నే ఆ సమాధుల్లోకి వెళ్ళి ఎందుకు పడుకుంటున్నావు? నీ ఫ్రెండ్ అని కప్పెట్టింది కూడా అక్కడ కాదంట కదా అన్న. ముఖ్యమైన విషయం, తన ఫ్రెండ్ అని శవాన్ని కప్పెట్టింది కూడా ఆ శ్మశానం కాదు, కానీ అక్కడికి వెళ్ళి పడుకుంటుంది. ఎందుకంటే అలాగా ఏం జరుగుతుందో తెలియట్లేదు అన్న. ఉండలేని బంధం ఉంటుంది అబ్బా. దోస్తు ఇప్పుడు నీకున్నాడు, ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు నేను వస్తా. ఇప్పుడు ప్రాణ స్నేహితులు ఏంటంటే ఇంకా ఉండలేక కోరికలు తీరలేక ఇంకా ఏమన్నా ఆ కోరికలు ఏమైనా ఉన్నాయో కనుక్కోవాలి మనము. అవన్నీ చేయాలంటే టైం పడుతుంది కదా నాకు. ఇక్కడ పూజ చేసే కొద్ది కదులుతుంది చూడు. అన్న చాలా మంది క్షుద్ర పూజలు అబద్ధం అనుకుంటున్నారు. మీరేం చెప్తారన్నా? క్షుద్ర పూజలు అబద్ధం అనుకుంటున్నారు జనాలు, కొంతమంది చెప్పండి. క్షుద్ర పూజలు అబద్ధం ఏముండదు, నిజమే ఉంటుంది, కానీ అందరూ చేయకూడదు. అది కొంతమంది చేస్తేనే బాగుంటుంది. అది అందరూ చేస్తే అది బాగుండదు కదా, ఎవరికంటే వాళ్ళకి కూడా రావు. రండి. ఏమైంది సంగీత? నువ్వా శాంభవి? ఇలా ఏం కాదా? ఏం కాదా? అన్న పక్క ఏం కాదు కదా? ఎందుకు చేస్తున్నా?
చూడు ఎలా బిహేవ్ చేస్తుంది ఒకసారి. బయటికి ఏం జరిగిందన్నా? నేనేమో కంటెంట్ కోసం నా ఫుటేజ్ తీసుకుంటానని భయం చేస్తున్నాను. ఆపండి, ఇంకా దయచేసి ఆపండి. ఎందుకన్నా అలా చేస్తుంది? నా వల్ల కాదు. వాళ్ళ చుట్టాలు పెంచేద్దాం, వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళు చేశాను. ఎందుకు మీద పడుకుంటుంది. కృష్ణ రుద్రాక్షలు పడతాల పడుకుంటుంది. ఇంకేం చేయదు. మనకు ఎలా అన్నా పూజ చేయడానికి స్థలం సరిపోదప్ప. మరి ఎలా? మనం ఎక్కడన్నా దూరంగా పోయి పూజ స్టార్ట్ చేయడం చేయాలి. ఇంకో చోటుకి వెళ్దామా? ఇంకో చోటుకి వెళ్ళి పూజ చేస్తాం. ఎలాంటి ప్లేస్ కావాలి చెప్పండి మీరు నాకు. కొంచెం భయంకరంగా ఉండాలి. నాకు పూజ గీజకి ఇబ్బంది ఉండకూడదు. ఇక్కడ అడవి టైప్లో ఉంటే కొంచెం సిటీకి దూరంగా తీసుకుపోయి అక్కడ పూజ చేద్దాం. ఇక్కడ అవ్వదా ఇంకా? అవ్వదు. ఒక 10 నిమిషాలు అబ్జర్వేషన్ పెట్టి మెల్లగా కార్లు ఎక్కించుకొని కార్లు ఏం లొల్లి లేకుండా ఉండేటట్టు నేను చూస్తా, తీసుకెళ్దాం. కార్లు ఎక్కించుకుని పదా దొరుకుద్ది అంటారా? దొరుకుద్ది. ఎందుకురా? కార్ ఎక్కుద్ది నాకు ఏం అర్థం కావట్లేదా నీ పరిస్థితి ఏంటో. వాళ్ళ బంధువులు ఏమో ఈమె దెయ్యం వదిలిపించమంటే ఇక్కడ ఆమె దెయ్యం మనకు పడేటట్టు ఉంది అంత భయంకరంగా. అదే నేను ఏమంటున్నా, వేరే ప్లేస్ తీసుకపోదు. సిటీ అవుట్ఫిట్లో చేసి ఎక్కడ ప్లేస్ పెట్టదు. సిటీ మినిమం ఒక 70-80 ఉంటుంది. పోదాం ఇవాళ నైట్ చేద్దాం. మళ్ళీ వేరే ఎక్కువ కార్లో వెళ్ళొచ్చు, గంట పడుతుంది అంటే ఏం కాదు. ఏం కాదు, ఇక చేసేద్దాం. ఇవాళ చేసి ఇవాళ తీసేద్దాం అంటున్నా. నువ్వు కూర్చోని నాకు చాలా సేపు నిలబడతావు. ఇవాళ చేసేస్తే సరిపోతుంది. ఇంకా మళ్ళీ ఎక్కువ రోజులు పెట్టించు. శ్యామ్ రెడీయా? శ్యామ్ వస్తావా? వస్తాను. ఓకే కదా? ఓకే ఓకే సార్. గైస్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి ఒక మంచి ప్రదేశం కావాలంటున్నాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, రామోజీ ఫిలిం సిటీలో ఒక దెయ్యాల వీడియో తీశాను కదా నేను, భయంకరంగా దెయ్యాన్ని చూసింది హీరోయిన్ అని చెప్పేసి ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళేసి వీడియో అయితే తీయబోతున్నాం. ఎందుకంటే అక్కడ ప్రదేశం చాలా విశాలంగా ఉంటుంది. దాంతోపాటు అక్కడ దెయ్యాలు నిజంగా ఉన్నాయి, అడవి కూడా ఉంది, వదిలేసిన ఇల్లు కూడా ఉన్నాయి. ఆ ప్రదేశానికి వెళ్ళి ఈమె మీద పూజ చేస్తే కనీసం వదిలేస్తుందని ఈయన అంటున్నారు. విచిత్రమైన ప్లేస్కి వెళ్ళాలంటున్నారు. ఏమంటావు? వెళ్దాం అయితే. వెళ్ళి వదిలిపించేద్దాం. దానికన్నా ముందు కనీసం ఆమె పడిపోయింది కదా, ఆమెను లీవ్ పెట్టి ఏదో ఒకటి చెయ్యన్నా బాబు పూజ చేసి. గైస్ ఎవరైతే ఫేక్ అనుకుంటున్నారో దయచేసి ఒక్క మాట వినండి. మీ తాతగారిని కానీ మీ నాన్నమ్మ గారిని కానీ దయచేసి ఒకసారి వెళ్ళి చేతపడులు దెయ్యాలు భూతాలు ఉంటాయా లేదా ఒకటే క్వశ్చన్ అడగండి. వాళ్ళు ఉన్నాయన్నారా లేదన్నారా నాకు కామెంట్ చేయండి. 100కి 10,000% ఉన్నాయని చెప్తారు. ఎందుకంటే దెయ్యాలు ఉన్నాయి గాయస్, ఇక్కడ మీ కళ్ళ ముందు జరుగుతుంది. అదే
మీరు దెయ్యాన్ని ఎదురుకుండా పెట్టుకుని అంత క్యాజువల్గా ఎలా ఉన్నారంటే, నేను దాదాపు 300 పైగా వీడియోలు చేశాను, మీకు తెలుసు, నాకు అలవాటు అయిపోయింది. అది మ్యాటర్, మీరు అర్థం చేసుకోండి. ఆమెలో ప్రత్యక్షంగా ఎదురుకుండా ఆమెలో దెయ్యం ఉంది, తన ఫ్రెండ్ చనిపోయిన ఆత్మ. ఇంకా నేను ఇంతకు మించి ఊగుచుకుంటూ చెప్పలేను. నువ్వు దెయ్యాల వీడియోలు ఎందుకు చేస్తున్నావురా అంటే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారో తుప్పల్లోకి అటు ఇటు, చిన్నపిల్లలు కూడా నైట్ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు భయం లేకుండా. అప్పుడు ఏమవుద్ది, అనుమానాస్పదంగా చనిపోయారు అని న్యూస్లో వస్తుంది. అనుమానాస్పదం అంటే ఒక్కోసారి దెయ్యాలు కూడా చంపండొచ్చు. సో నేను అలా దెయ్యాలు వీడియోలు తీసి నిరూపించడం వల్ల దెయ్యాలు ఉన్నాయని వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. అప్పుడు చీకట్లో ఎటు వెళ్ళరో సేఫ్ ఉంటారు. సో ఒక ప్రాణాన్ని కాపాడినట్టే కదా, అది నా పాయింట్. అది ఇంతకు మించి ఏం చెప్పలేను గైస్. దెయ్యాలు అయితే ఉన్నాయి, మన కళ్ళ ముందు కూడా ఉంది. ఇప్పుడు వదిలించడానికి ట్రై చేయను ఏదోటి, నా వల్ల అవ్వట్లేదు. ఇంక వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఆమెని చచ్చిపోయేలా ఉంది, ఆమె దెయ్యం జరిగింది. అదే ఏమైనా కట్టేసి తీసుకెళ్దామా, ఎట్లా పోతుంది? ఇంక ఇదే ఉందా, ఏమీ లేదు. ఇదిగో ఏంటి, ఎట్లా చేద్దాం? కట్టేద్దామా ఏంటి? కట్టేద్దామా? ఏమోనన్నా మీరే చేయాలి, నాకు ఏం అర్థం కావట్లేదు. నీకు హెల్ప్ చేయమంటే చేస్తా, నా వల్ల అయితే కాదు, శక్తుల వల్ల. వదులు వదులు గురించి వదులు, నేను దూరంగా వదలు. ఆయనకి శక్తులు ఉంటాయి కదా, ఆయనే చూసుకుంటారు. కట్టేమన్నారన్నా? స్వామిని కూడా పేరు తీసుకెళ్ళండి. చేతులు పెట్టండి, చేతులు పెట్టండి. కూర్చోండి. ఇంకా లేదు, మనం వాడికి తీసుకోబోతున్నాం. ఇంకా లేదు, కాదు అని రెడీగా చేసి పెట్టు, మెల్లగా తీసుకొని పోము. శాంత దగ్గర ఆయనతో మాట్లాడతాను. శాంత జాగ్రత్త, ఇలా తీసుకో. అన్నా నువ్వు వాళ్ళు తీసుకోవాలమ్మా. కార్ రెడీ చేసిరా? కార్ రెడీ అన్నా. సరే, నువ్వు తీసుకుంటావు. పట్టుకోండి, కార్ తీసుకోండి. కాదని చాలా కదా, ఆ కట్లు ఇప్పేద్దాం. ఏం చేయదు కదా, కొట్టదు కదా, ఇప్పుడు ఏం చేయదు. ఇప్పేద్దాం. మరి ఎందుకు పాపం ఇబ్బంది పెట్టినట్టుంది. పాపం ఇంత గట్టి కట్టేసా, మళ్ళీ పారిపోతే ఏంటన్నా పరిస్థితి? పారిపోదు. ఓకే, కార్ ఎక్కిద్దాము. నేను చెప్పినట్టు కార్ ఎక్కించుదాము. ఇంకా వెళ్ళాల్సిందే కార్లోకి. ఆమె ఎప్పుడు లేచుకున్నాం మరి? మళ్ళీ ఎందుకు గంట ఆమె లేచిన తర్వాత అయితే మళ్ళీ వీడియో ఫోటోస్ ఆన్ చేసి చూపిస్తూ ఉంటాను. కార్లో వెళ్ళడం రామోజీ ఫిలిం సిటీకి. సో కట్ చేస్తాను ప్రస్తుతానికి ఆమె లేపిన తర్వాత. గైస్, మేము రామోజీ ఫిలిం సిటీకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే ఆ అమ్మాయి పూజ చేయడానికి ఆ దూరం వెళ్ళాలంట. ఈ మేము మధ్యలో లేచి మమ్మల్ని కొడద్దేమో బాబోయ్. అన్నా
అంతా ఓకే కదా ఏం కాదు అన్న. కుంకుమ పసుపు ఇవేం అవసరం లేదు కదా ఇంకా అక్కడ. ఖాళీ మనకి ఒక అడవి లాంటి భయంకరమైన ప్లేస్ కావాలి. ఎగ్జాక్ట్గా అదే ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అసలు ఏం చేస్తారో నాకు కూడా తెలియదు ఇంతకుముందు, ఎందుకంటే పూజ అంటే ఇవన్నీ కావాలి కదా. కానీ ఫిలిం సిటీ దగ్గర అక్కడ తీయబోతున్నాం ఇప్పుడు క్షుద్ర పూజ. సో గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే రామోజీ ఫిలిం సిటీ దగ్గర అయితే అసలైన భయంకరమైన పూజ అయితే ఉండబోతుంది. అది ఏంటి ఎలాంటిది అనేది నాకు కూడా చెప్పలేదు స్వామీజీ అన్న. శ్యామ్, నేను, స్వామీజీ ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తున్నాం విత్ వాళ్ళ ఫ్యామిలీ పర్మిషన్తో సహా. కాల్ రికార్డింగ్ కూడా ప్లే చేస్తున్నాం చూడండి. వాళ్ళ ఫ్యామిలీ పర్మిషన్ అయితే ఉంది. ఈమె దారిలో లేచి మమ్మల్ని చంపేస్తే కూడా వాళ్ళ ఫ్యామిలీ పట్టించుకోదు. బాబోయ్, అంటే మేమే కదా ఆమెకి బాగు చేస్తామని ఒప్పుకున్నాం. టైం కూడా అవుతుంది 9 అలా. ఆడికి వెళ్ళేసరికి 10, 11, 12 అవ్వచ్చు, చెప్పలేము. అర్ధరాత్రి ఆ ప్రదేశంలో ఇప్పుడైతే వీడియో తీయబోతున్నాం గైస్. ఏం జరిగిద్దో చూద్దాం. ఈమె బాగానే ఉందా ఇంతకీ? అమ్మా ఉన్నావా? దెయ్యం ఉందా ఇప్పుడు ఈమెలో? ఈముందా? సర్లే, ఎవ్వరు తిరగని ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి అయితే వెళ్తున్నాం. అదే లాస్ట్ టైం ఒక హీరోయిన్ ఆ సెట్లో, షూటింగ్ సెట్లో దెయ్యాన్ని చూశాను అని చెప్పేసి వైరల్ అయింది కదా. ఆల్రెడీ లాస్ట్ టైం నేను రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ తీశాను కదా. కొన్ని ఇల్లులు అయితే 10-15 ఉన్నాయి అక్కడ. అదే ప్లేస్కి మళ్ళీ వెళ్ళబోతున్నా. ఎందుకంటే ఖాళీగా సిటీకి దూరంగా ఏదైనా ప్రదేశం ఉంది అంటే అదొకటే నాకు కనపడుతుంది. సో అందుకని మళ్ళీ అదే ప్రదేశానికి వెళ్ళి ఈమెకి పడిపోయింది కదా ఇక్కడ, ఈమెకి ఏదో పూజ చేయాలంట. అన్న అయితే అన్న, శ్యామ్, నేను, ఈమె అందరం వెళ్తున్నాం. చూద్దాం ఏం జరుగుద్దో. టైం అయితే 9-10 అవుతుంది. చూద్దాం ఎంతవరకు జరుగుద్దో ఈరోజు. అరే లేట్ ఆరిపోయింది. సో అదిగా ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఆన్ ది వేలో ఉన్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమెను అక్కడ ఒక చోట కూర్చోబెట్టేసి పెద్ద భయంకరంగా ఏదో పూజ అయితే చేస్తానని ఆయన అన్నారు. కుంకుమ, పసుపు, నిమ్మకాయలు లాంటివి ఏమీ వద్దంట. అవి ఏం లేకుండా పూజ ఏంటి అనేది నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా దెయ్యాన్ని వదిలించేసి అక్కడి నుంచి అయితే బయటకు వద్దామని చెప్పేసి ఆయన అంటున్నాడు. అందుకని ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ దాకా వెళ్తున్నాం. సిటీ నుంచే దాదాపు 70 కిలోమీటర్ల దూరం అనమాట. అంత దూరం పనిగట్టుకుని వెళ్తున్నామంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంట్ వర్క్. వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేసేసాం. వాళ్ళు కూడా సరే అన్నారు. వాళ్ళు ఏం భయపడలేదు. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఆల్రెడీ నెల నుంచి వాళ్ళనే వేపించుకు తింటుందంట. నైట్ నిద్రపోవట్లేదంట, శ్మశానంకి వెళ్ళిపోతుందంట. ఇంట్లో ఉన్న సామాన్లు, గేమాన్లు అన్నీ కింద పడేస్తుందంట. అర్ధరాత్రి 12 గంటలకు సౌండ్లు చేస్తుంది. ఆల్రెడీ ఒకసారి అయితే బయటికి వెళ్ళిపోయి ఎటు వెళ్ళిందో తెలీదు, వారం రోజులు ఇంటికి రాలేదంట. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి, అర్థం చేసుకోండి మీరే. సంగీత, ఓయ్ సంగీత, ఏయ్ ఓయ్ అమ్మా, ఎలా వచ్చిందేంటి సామ్ ఇది? నిద్రపోవట్లేదు, లేచే ఉందిరా అన్న. త్వరగా పోనీ అన్న బాబు. శుద్ధ పూజ చేసి త్వరగా వదిలించుకుని వీళ్ళు ఇంటికా డ్రాప్ చేసి వెళ్ళిపోతాం మనం ఇంటికి. అర్థం కాలే. ఈ రికార్డ్ చేస్తున్నాను ముందు. ఇది బాగుంది కదా లొకేషన్. ఒకప్పుడు ఈ లొకేషన్లో ఆ ఇల్లు ఉండే గుర్తుందా గైస్? అన్నదా వెళ్దాం. ఆమెను చూపి ఒకసారి. బాబోయ్, ఇదే అన్న లొకేషను. మీరు అడిగిన విశాలమైన ప్రశాంతమైన లొకేషను. మీరు ఏం పూజ చేస్తారో తెలియదు కానీ ఆమెను కాపాడండి కొంచెం.
డోర్ తీసి సరే నేను అట్లా కొంచెం లొకేషన్ చూసుకుంటా. ఓకే అన్న. శ్యామ్, ఎట్టి పరిస్థితుల్లో భయపడకో. ఇది ఎలాంటి భయంకరమైన లొకేషన్ నీకు ఆల్రెడీ తెలుసు, ఓకేనా? అమ్మా అవని, మీ పేర్లు మర్చిపోతున్నాను. ఏం పేరు ఏమి? ఫస్ట్ బయటకు దిగి, నీతో పని ఉందా? దిగమ్మా. అదా శ్యామ్ పట్టుకో. ఇలా పట్టుకున్నానా సడన్ గా తోసేది వెళ్ళిపోయింది. అదే కదన్నా, అంత స్పీడ్ పరిగెట్టింది ఏంటన్నా ఆవిడ? దెయ్యం పట్టేసింది కదా. ఒకప్పుడు ఇక్కడ ఎన్ని ఇల్లు ఉండాలి? అదే కదా, ఒక్క ఇల్లు లేదు. ఎక్కడికి వెళ్ళింది ఆవిడ? చూద్దాం పా. ఎక్కడున్నావు? అన్నీ కరపట్టుకోలేదు. హలో, మంచిగా ఉంది కదా. నరేష్ ఏమన్నా నరేష్? ఏమై ఏంది సౌండ్? నువ్వు కారు పక్క కట్ట వెళ్ళినావు కదా రైట్ సైడ్కి. నేను లొకేషన్ చూద్దాం ఇమీడియట్గా కనిపించలేదు. చేయి జారిపోయింది. 5 నిమిషాలు కూడా ఉంచుకోలేరా మీరు? అట్లా కాదన్న, రూమ్లోనే చూసినావు కానీ నిన్ను నన్ను కూడా దొబ్బేసింది. ఇక్కడ చేయి జారిపోయింది. ఏం చెప్పాలి చెప్పు? అందుకే లడిచింది అంత గట్టిగా మీరు. నువ్వు ఎటు వెళ్ళావు? లొకేషన్ ఏందని నేను పూజకి వేయడం మంచిగా ఉంటుందా అని నేను చూసుకుందామని పోయినా. ఎక్కడుందన్నా? ఇంత ఈజీగా దొరుకుతుందా? ఇంత ఈజీగా దొరుకుతుందా అసలు? దొరుకుతుంది. ఒకప్పుడు ఎలా ఉంది మీకు గుర్తుందా? ఒకప్పుడు ఇక్కడ ఇలా ఇల్లులు ఉండేవన్న. 10-15 ఉంటుండే. 1 2 3 4 ఇగో ఇవన్నీ. ఈ ఇల్లు ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉంటుండే. ఇగో ఈ ఇరిపోయినా ఇక్కడ ఉంటుండే. అది పెద్ద పెద్ద ఇల్లులు. చూడండి గైస్, ఈ ఇల్లులు ఇక్కడ ఉంటుండే ఒకప్పుడు. నేను ఇక్కడ షూట్ చేసాను. ఇంకో 10-15 ఉండాల్సిన ఇల్లులు ఇగో రాళ్ళు గుర్తుపట్టిరా? రాళ్ళు ఇగో ఇదే ప్లేస్ లో ఇల్లులు ఉంటుంది 3-4 మొత్తం కూల్ చేసాను. ఒకప్పుడు హీరోయిన్ దెయ్యాన్ని చూసి భయపడి ఇదే ప్లేస్ లో అంటారు. కాజల్ కదా, షూటింగ్ ప్లేస్. కాజల్ 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 హిందీ బాలీవుడ్ కాజల్, తెలుగు కాజల్ కాదు. మన డార్లింగ్ సినిమాలో ఉండే హీరోయిన్. మొత్తం ఈ ప్లస్ అంటే షూటింగ్ సెట్ ఏంటంటే 6 నెలలకు ఒకసారి తీసేస్తారు, కొత్త చేస్తారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉంది ఆ హీరోయిన్ దెయ్యాన్ని చూసిన ప్లేస్. ఇప్పుడు లేదు. చుట్టూ వాటర్ నిండిపోయి వర్షాకాలం వల్ల ఇది అయిపోయింది. ఇప్పుడు ఈమెను ఏడు ఎత్తుకోవాలన్నా? నువ్వే కనిపెట్టాలి. నేను కనిపెడితే ఏడిపోతావు ఏమో అన్నా. నేను ఎమ్మడ వస్తా చూడు. బాబోయ్ ఒకసారి
దాశాం పొలం వాడు వెనకాల వస్తాడు. ఈ టైంలో అక్కడికి వెళ్ళింది భయ్యా దోల మేకలు ఉంటాయి జాగ్రత్త శామ్, చాలా డేంజర్. ఇగో ఇది చూడు, ఇప్పుడు మేక చూడు ఎలా ఉందో పైకి. చెక్కల మీద కాల్ లేకండి ఎవరన్నా. ఇంకో మేకలు, ఇవన్నీ మేకలు షూటింగ్ సెట్ కదా, చాలా డేంజర్ బాబు. మేకలు కాదు అటు పెట్టి లేదు లోయలో అంత ఉంటారా? లోయలో లోయలో ఏమైనా పడిపోయిందా? అంత సీన్ లేదు కానీ పడేది కూడా ఏం లేదు కదా. ఇగో ఇక్కడ ఒకసారి ఆ మేకలు చూసాం, అటు చూడు చేత. అందరూ చూసుకోండి లైట్లు వేసుకుని. కానీ చెక్క బాగుంది. శాంభవి ఎక్కడున్నావు? ఉన్నావా లేదా? పాములు ఉంటాయి శ్యామ్, జాగ్రత్త. ఏ శాంభవి నిన్ను కాపాడదామంటే మా ప్రాణాలు శ్యామ్. శ్యామ్ లేట్ అండి, లేట్ అండి. అటు వెళ్తుందా? అటు వెళ్తుందన్నా నీకు అనిపించింది అన్న వెళ్ళినట్టు? రండి శ్యామ్ ఆ చెట్టు దాకా వెళ్ళొద్దా? ఆ చెట్టు ఉందా, అక్కడికి వెళ్ళొద్దాం. కింద చూసుకోండి. ఓ అని చెప్పే చాగట్టుకున్నాయి నాకు. ప్రతిదీ మేకలే అంటే మళ్ళీ ముట్టుకుంటారు. పడవలా ఉన్నది. అదిగో మరి. అసలు ఎక్కడ కనపడలేదన్న బాబు, ఎంత తిరిగినా ఆ గుట్టలోంచి ఏమో ఎవడో అరుస్తున్న సౌండ్ వినపడుతుంది. ఏ శ్యామవే ఉన్నావా? లైట్ వచ్చింది అక్కడ. శ్యామ్ శ్యామ్ అక్కడ ఏవో కాళ్ళు కనిపిస్తున్నాయి కదా, కదా శ్యామ్. అదిగో 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 లైట్ కనపడిందా? కనపడిందా? పరిగెడుతుంది అది. అన్న కొంచెం స్పీడ్ పరిగెట్టు అన్న. నేనేం చెప్పినా మీకు నన్ను ఎక్కియాలి. శ్యామ్ అదిగో 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 పాప దొరికి పాప దొరికి మేకలు మేకలు చూసుకో. అన్న లైటే 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 ఒకసారి అన్న లైటే అన్న ఆవిడ పోయిన లైటే అన్న ఒకసారి. అదిగో పరిగెడేస్తుంది అన్న. ఎక్కడా ఇక్కడ ఉందన్నా శాంభవి లేటి లేటి దగ్గర. అటు వెళ్ళిపోతుంది. నేను చెప్పాను అటు ఒక హౌస్ ఉందని, పాత హౌస్. అటు వెళ్దామా మరి? కార్ది అది దొరికే కార్ది, ఫస్ట్ కార్ది. మనం ఎంత పరిగెట్టలేం కానీ కాళ్ళు లాగేస్తాం. అమ్మ జీవితం ఏంట్రా ఆయన ఇదంతా. అన్న పద కారు ఎక్కేసి వెళ్ళిపోదాం. అది పారిపోతుంది, అది దొరకట్లేదు గైస్. అది పారిపోతుంది ఇక్కడ నుంచి. పక్కనే ఒక హౌస్ ఉందన్నమాట. ఆ హౌస్ స్ట్రైట్గానే వెళ్తుంది, నేను అనుకున్నట్టుగానే ఆ హౌస్ వైపు వెళ్తుంది. హౌస్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసేద్దాం.
గైజ్ ఆ స్ట్రైట్గానే రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఇంకొక హాంటెడ్ హౌస్ అయితే ఉంది. అది మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ చూసే ఉంటారు. అయితే ఆ హౌస్లోకి పారిపోయిన తర్వాత విచిత్రంగా బిహేవ్ చేస్తుంది గైస్. అక్కడ ఇంకో దెయ్యం అయితే ఉంది విచిత్రంగా. అండ్ మీరైతే నమ్మండి నమ్మకపోండి, అక్కడ విచిత్రమైన దెయ్యాలు అయితే చాలా ఉన్నాయి. ఈమెలో కూడా ఒక విచిత్రమైన దెయ్యం ఉంది. ఆ మొత్తం అనే దెయ్యాలు కలిసి మమ్మల్ని అయితే ముప్పు తిప్పలు పెట్టాయి. ఆ బంగ్లా లోపలికి వెళ్ళిన తర్వాత లిటరల్లీ మాలో ఎవరైనా చనిపోతారనుకున్నంత భయం వేసింది అనమాట. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ అయితే అలా చేయి దాటిపోయింది. ఆ బంగ్లా ఒక 2 ఫ్లోర్లు దాదాపు 10-15 గదులతో అత్యంత పెద్ద బంగ్లా అయితే ఉందన్నమాట. ఆ లోపలికి పారిపోయింది. సో ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూసి తెలుసుకోండి, అస్సలు మిస్ కావద్దు. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేసి కనీసం ఒక 2-3 మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. దెయ్యాల వీడియోలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి సపోర్ట్ చేస్తారు. అండ్ ఆ బంగ్లా లోపల మాత్రం చాలా అంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఎదురైంది. అండ్ నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు గైస్, నెక్స్ట్ ఎపిసోడ్. ఓకేనా? టాటా, బాయ్ బాయ్.